ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్గా చూస్తే ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఏ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడా మీరు బాగా పనిచేశారు ముఖ్యమంత్రుల దగ్గర. తర్వాత ఇతర స్టేట్స్ క్యాపిటల్లో ఉన్నారు కాబట్టి ఢిల్లీలో ఇతర సీఎంస్తో కూడా మీకు బాగా అసోసియేట్ అయి ఉన్నారు. సార్ ఎవరైతే బెస్ట్ సీఎం అనుకున్నారో వాళ్ళు ఎవరు సార్? అంటే ఎక్కువ టైం నేను బయటే ఉన్నానండి, ఆల్వేస్ బయటే ఉన్నాను. ఉన్నప్పుడు ఎక్కువ మంది సీఎంలతోటి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది నాకు. గోవా సీఎంగా మనోహర్ పరీకర్ గారు, ఆయన క్యాబినెట్ మినిస్టర్, సెంట్రల్ కూడా చేశారు, డిఫెన్స్ మినిస్టర్. అంటే మ్యాగ్నానిమిటీ ఎలా ఉంటుంది అంటే పోలికి ఇద్దరి గురించి చెప్పాను. ఆయన గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి. ఇద్దరు అంతే డౌన్ టు ఎర్త్. ఆయన స్కూటర్ మీద వచ్చేసేవాళ్ళు ఏది అసెంబ్లీకి, అంత సింపుల్. ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేయటం కోసం గోవా వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఎట్ సీఎంస్ క్యాంప్ ఆఫీస్. ఓకే, సీఎం గారు మాకు టైం ఇచ్చారు కలవాలి. వాళ్ళ పేషీలో కూర్చున్నాను. ఇంతలో ఒక ఆయన ఎవరో మారుతి 800లో వచ్చారు. వచ్చి ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. చిన్న సూట్ కేసు ఏదో పెట్టుకొని, ఫైల్స్ సూట్ కేసు అవ్వగా ఫైల్స్ సంఖ్యలో పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు. నేను చూసి నా ముందు నుంచి వెళ్ళారు ఆయన. నేను నా కెమెరా క్రూ ఉన్నారు. 10 నిమిషాలు అయింది. ఈయనేమో వస్తాడు. పేషీలో ఉన్న ఆయన అడిగాను, ఏమండి ఏరే సీఎం గారు టైం ఇచ్చాను, మీ ముందు నుంచి వెళ్ళింది ఆయనే కదా. సచ్ సింపుల్ సీఎం. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. లంచ్కి వెళ్దాం మనం అని చెప్పేసి అన్నారు. జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, సీఎం గారి వెహికల్ వేరే ఉంటుంది, వెనకాల ఎస్కార్ట్ వెహికల్స్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, సెక్రటరీస్ ఎవరో ఒకళ్ళు వస్తారు. ఆయనే డ్రైవ్ చేసి మమ్మల్ని ఎక్కించుకుని తీసుకెళ్లారు ఆయన ఇంటికి. అదే 800. ఆయన సీఎంగా ఉన్నంత వరకు మారుతి 800 వాడేవారు. ఏమాత్రం భేషజాలికి పోని వ్యక్తి. సాయంత్రం పూట ఏదైనా మార్కెట్కి వెళ్ళాలంటే స్కూటర్ వేసుకుని వచ్చేసేవారు. అంత సింపుల్గా ఉన్న మనిషి. ఇది ఏ ఇయర్లో సార్? ఇట్ వాజ్ ఇన్ 2007-8 ఐ బిలీవ్. ఓకే. అది అప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే స్కార్లెట్ కీలింగ్ అని ఒక ఫారినర్, ఆ అమ్మాయిని అక్కడ రేప్ చేసి చంపేశారు. ఆ కేసు కవరేజ్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళినప్పుడు సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకోండి. అక్కడ డీజీపీ అపాయింట్మెంట్ కోసం 4 రోజులు ఆగాల్సి వచ్చింది. సీఎం గారి అపాయింట్మెంట్ హాఫ్ అన్ అవర్లో దొరికింది. అంటే ముందు రోజు ఫోన్ చేస్తే రేపు రండి 10:30కి అట్లాగా. ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉండేవి కదా. మీడియా హౌస్లో ఉన్నారు. ఐ వాజ్ విత్ TV9. ఓకే. మ్యాగ్నానిమస్ అంటే సబ్జెక్ట్ ఏది తీసుకుంటే దానికి కన్ఫైన్ అయిపోవటం. ది బెస్ట్ హీ హాస్ డెలివర్డ్ అండి ఆయన సీఎం గాను. అండ్ ఆయన అక్కడి నుంచి క్యాబినెట్ మినిస్టర్గా తీసుకెళ్తుంటే నేను ఆ సమయంలో అక్కడ లేను, కానీ వాట్ ఐ హర్డ్ త్రూ మై గోవా ఫ్రెండ్స్, జనం ఏడ్చారు అక్కడ. ఆయన వద్దు, ఆయన ఇక్కడే ఉండాలి సీఎం గాని. బట్ డిఫెన్స్ మినిస్టర్గా ఆయన అద్భుతాలు సృష్టించాడు. చివరికి ఆయన క్యాన్సర్ తోటి బిఫోర్ హిస్ పాసింగ్ ఫైట్ చేశారు. ఆయన మొత్తం ఈ రఫైల్ డీలు తర్వాత అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఇన్ డిఫెన్స్ చాలా డ్రాస్టిక్గా కట్ చేశారు. అంటే చాలా వేస్టేజ్ అంతా, పిల్ఫరేజ్ అంతా అరెస్ట్ చేశారు ఆయన. పర్ఫెక్ట్ దానికి ఫైన్ ట్యూన్ చేశారు డిఫెన్స్ అని, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ని. అంతకుముందు జార్జ్ ఫెర్నాండెస్ గారు నో డౌట్ అన్పారలల్ లీడర్. ఆయన కూడా అంత ధోతి లాల్చి ధోతి అంత ధోతి కాదు, పైజమా, లాల్చి పైజమా. సరే, పారికర్ గారి దగ్గరికి వచ్చేప్పటికి పారికర్ గారు పాసింగ్ అవే ముందర 10 రోజుల ముందు కబురు పెట్టారు. అంటే నాకు ఆయనతోటి ఉన్న అసోసియేషన్ దృష్ట్యా కబురు పెట్టారు. ఐ వాంట్ టు సీ యూ, ఒకసారి వచ్చి కలుస్తారా? సో కలుస్తారా అన్నప్పుడు మరి అప్పటికే ఆయన యూనియన్ మినిస్టర్, తప్పనిసరిగా అండి అని చెప్పేసి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అప్పటికే ఐసీయూలో ఉన్నారు. ఆయన చూసి నమస్కారం పెట్టుకున్నా. అంటే ఆల్మోస్ట్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆయన చూసిన తర్వాత. అంటే మనం చాలా దగ్గరగా చూసిన వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉండే సింపుల్ మ్యాన్, యాక్టివ్గా ఉంటే చాలా సింపుల్ మ్యాన్. ఇట్స్ ఏ టెక్నోక్రాట్ ఆయన. హీ వాజ్ ఎ టెక్నోక్రాట్. ఐఎమ్ గోయింగ్ మ్యాన్ అన్నాడు. ఐఎమ్ గోయింగ్ అవే. అంటే ఈ న్యూ దట్ ఈస్ పాసింగ్ అవే.
జస్ట్ ఐ వాంట్ టు సీ యూ, బ్లెస్ యూ. అయితే ఒక బాండేజ్ ఏర్పడింది. ఆయనది గోవా, నా భాష కాదు, నా ప్రాంతం కాదు. ఆయనతో ఉన్న కనెక్టివిటీ ఏర్పడితే అట్లాగే ఉంటుంది. మళ్ళీ అట్లా చూడాలంటే రాజశేఖర రెడ్డి గారు అదే సిమిలర్. ఈయన ఏంటంటే బోడా మనిషి, ఎవరినైనా చూసినా ఎంత క్లిష్టమైన ప్రశ్న అడిగినా నవ్వేస్తూ దాటేస్తారు. వద్దనుకుంటే రాజశేఖర రెడ్డి గారి స్టైల్ ఏంటంటే ఆయన కంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ప్రెస్ మీట్లు అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదని ఇలానే అనేసి బలం మీద ఇలా కొడితే ఇంకా ప్రెస్ మీట్ అయిపోయినట్టే. హరిహరాదులు వచ్చినా ఆయన ఎవరు మాట్లాడించలేరు ఆ టైంకి. అండ్ అదొక ఇన్స్టెన్స్. ఒకసారి ఆయన మేళ్ళు అంటాం అలవాటు, మేలుకు బహువచనం. మేలుకు బహువచనం లేదండి, మేళ్ళు అని అనరు, మేలు అంటే మాకు తెలుసు షార్ అంటారండి సరదాగా. రాజశేఖర రెడ్డి గారు ముచ్చట వేసి ఆయన ఎవరన్నా అభిమానిస్తే మాకు తెలుసు షార్ అని చెప్పి జేబులో చేపెట్టి మాకు తెలుసు షార్ అంటే చాలా సటిల్గా హీ వాజ్ డీలింగ్ విత్ ద మీడియా. ఆయన ఎవరిని ఒప్పించడం లేదు. వాళ్ళు ఎంత కష్టమైన క్లిష్టమైన ప్రశ్న అడిగినా మేము మాట్లాడుకుంటాం, నీకెందుకయ్యా ఇంతే, అంతేగాని నీదే మీడియా, నీ సంగతి చూస్తా, ఇట్లాంటి మాటలు లేవు ఆయన దగ్గర. అలాంటి మాటలు ఎవరి దగ్గర ఉంటే మీకు తెలుసు, వేరే చెప్పక్కర్లేదు. అంత ఆయన ఢిల్లీ మీడియా వాళ్ళు వచ్చినా కూడా అంతే. ఒకసారి నైట్ 9 PM, ఆయన బై 9 PM యూస్ టు గో టు బెడ్. ఆయనకున్న అలవాటు. అండ్ ఆయన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడితే ఇద్దరు గురించి మాట్లాడాలండి. చంద్రబాబు నాయుడు గారు, ఆయన వెరీ డిసిప్లిన్, ఇద్దరు కూడా టైము అండ్ ఫిక్స్డ్ డైట్, ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ డైట్. 2 పుల్కాలు, ఇంత పెరుగన్నం తినేవాళ్ళు, లేకపోతే మజ్జిగ తాగేవాళ్ళు. రాజశేఖర్ జనత్ హుస్సేన్ గారు ఉన్నారు ఒకసారి ఏపీ బాంలో. ఎందుకనో అప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు ఒకసారి కలిసే అవకాశం. రాజశేఖర రెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఉపరాబల్ చంద్రకాంత్ గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయన, నేను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తెలుసు కదా, ఆయన కూడా చాలా వేగంగా మాడేస్తారు. ఎక్కడో కొంచెం రాజశేఖర రెడ్డి గారికి చిన్నగా ఇంత కలుపుమంది, అలా మాట్లాడకూడదండి, మేము మాట్లాడితే మీరు తప్పులు దిద్దాలి కానీ మీరే తప్పు మాట్లాడితే ఎలా, అలా మాట్లాడకూడదండి మీరు. లైటర్ వెయిన్లో అయ్యవారు మీరు అట్లా మాట్లాడకూడదండి, మేము మాట్లాడితే మీరు తప్పులు దిద్దాలి. అది అయ్యవారు అని అంటే బేసిక్గా యాజ్ అ బ్రాహ్మణ్ కమ్యూనిటీ అదొకటి. హీ హాస్ రెస్పెక్ట్ టువర్డ్ బ్రాహ్మణ్. అది మీరే ఎలా మాట్లాడితే అట్లా, మేము తప్పులు చేస్తే కదా మీరు దిద్దాలి కదా, మీరు మాట్లాడకూడదు కదా అంటే సున్నితంగా మందలించడం. మళ్ళీ ప్రేమ ఆయన అంటే, అరుణ్ కుమార్ గారు అంటే. సరే, ఉపరాబల్ చంద్రకాంత్ గారు అంటే సాక్షి నేషనల్ బ్యూరో చీఫ్గా ఉండేవారు పేపర్కి. వారి తాతగారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, ఆయన బోల్డన్ని వేదాలని పరిష్కరించారు, చాలా గ్రంథాలు రాశారు. ఆ ఫ్యామిలీ ఆయన నేను చూస్తున్నాం అట్లా. ఈయన కొంచెం సాహిత్యానికి బాగా అసోసియేటెడ్ కదా సార్ రాజశేఖర రెడ్డి గారు. అండ్ రాజశేఖర రెడ్డి గారి ఇంగ్లీష్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత రమణ్ సింగ్ గారు, ఛత్తీస్గఢ్ సీఎం, ఆయన ఫస్ట్ సీఎం. ఆయన ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ బై ప్రొఫెషన్. ఆయన ఛాంబర్లోకి వెళ్తే ఎవరైనా ఏదైనా ఇబ్బంది, అన్ని ఇంటర్వ్యూలో అవన్నీ అయిపోయిన తర్వాత హాబీస్ ఎవరాల్, ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అడిగేవాళ్ళు. ఏమన్నా ఉంటే టక్కన మందులు తీసి ఇచ్చేవాళ్ళు ఆయన. అంటే వీళ్ళు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు ప్రజా జీవితంలో. ఇప్పుడు ఎందుకు సార్ ఆ ముఖ్యమంత్రులు అనే వాళ్ళందరూ కూడా గతం ఒక లాస్ట్ 15-20 years నేను చూసుకోగలిగా, 15 years ఎవరు కూడా కామన్ మ్యాన్కి కనెక్టివిటీగా ఎందుకు ఉండలేకపోతున్నారు? మారిన పొలిటికల్ ఎన్వైరన్మెంట్, మీరు ఇక్కడ చూసే కాన్వాయిలు లేకపోతే పైలట్లు వేరే రాష్ట్రాల్లో మీకు అంత చేటు కనబడదు. షీలా దీక్షిత్ గారి నుంచి కూడా చెప్పాలి మీకు. ఇక్కడ నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని చూశాను సార్, మన ఇప్పుడు సీతారామన్ గారిని. ఆమె జస్ట్ ఒక మారుతి సియాజ్ కార్లో షీఈ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, షీ గోస్ టు పార్లమెంట్. మరి ఇప్పుడు మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లోనే లేకపోతే దక్షిణ భారతంలోనే ఇట్లా ఉన్నట్టు? ఓన్లీ సౌత్ ఇండియాలో. నార్త్ ఇండియాలో మీరు జార్ఖండ్ అటు పోతే చాలా సింపుల్గా ఉంటుంది. మీకు దేవిలాల్ గారు అబ్బాయి, ఆయన చనిపోయారు, సీఎంగా కూడా చేశాడు, 6.5 feet ఉండేవారు. ఓంప్రకాష్ చౌతాలా గారు, ఓంప్రకాష్ చౌతాలా హర్యానా, ఆయన రిసీవింగ్ మాత్రం అల్టిమేట్ అండి. అసలు ఎవరన్నా వెళ్ళినప్పుడు ఆయన నేరుగా వస్తారు,
ఆ మనిషి ఇంత ఉంటాడు, ఆ ఫ్యాన్ ఎత్తుంటాడు, వీళ్ళని ఇలా కిందకి చూసి లోపలికి తీసుకెళ్ళటం. మీకు ఎవరైనా వెళ్తే ఆతిథ్యం స్వయంగా ఆయన ఒక ప్లేట్, నేను ప్లేట్ కాదు దాన్ని మనం బేసిన్ అనాలి, జిలేబీలు వేసి కావో. నేను నా టీం మేము ఇది ఒక 10-15 రోజులు తింటామండి, మీకు ఇంత అంటే నవ్వి భుజం మీద ఇలా చరిస్తే మనుషులు అణిగిపోవాలా. వాళ్ళ ఆప్యాయత కానీ, వాళ్ళు ప్రేమగా పిలిచే విధానం కానీ. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ పీపుల్ కనెక్టివిటీ పోయిందంటారా, లేకపోతే ఆ చరిష్మా లీడర్స్ లేరంటారా? రెండోది కరెక్ట్. జనం ఎందుకు కనెక్టివిటీ కోరుకుంటారు, గ్యారంటీ కోరుకుంటారు. అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందంటారా, లేకపోతే ఏదైతే ఆ పాదయాత్రలో పేదవాళ్ళని కలవటం కానీ, ప్రతి ఒక్కరిని కార్యకర్తలు కానీ, అందరినీ కామన్ మ్యాన్ అందరిని కలిసి, అది 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి మనం దిగిపోయే వరకు ఆ కనెక్టివిటీ మిస్ అయిందంటారు యాజ్ సీనియర్ జర్నలిస్ట్? అది ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే వైల్ హీ వాజ్ ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు నేను ఐ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ. ఓకే. ఆయన పార్లమెంట్ సెషన్స్కి అటెండ్ అయ్యి బయటకు వచ్చేప్పుడు మీడియా లాబీ దగ్గర ఆగేవారు, ఆయన ఆగి మాట్లాడేవారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ అంటే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేవారా సార్? ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేవారు ఆయన, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేవారు, అందరినీ సరదాగా పలకరించారు. కనెక్టివిటీ లేదని. హి హస్ గాట్ లాట్ ఆఫ్ మెమరీ కదా సార్. హోంవర్క్ విపరీతంగా చేస్తారు. మన్నాడు ఒకసారి ఆయన్ని కలవటానికి వెళ్ళినప్పుడు, ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు, హీ వాజ్ డూయింగ్ హిజ్ హోంవర్క్ ఫర్ ది నెక్స్ట్ డేస్ సెషన్స్. విపరీతమైన హోంవర్క్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళగా చాలామంది ఏదో అనుకుంటారు. రకరకాల మీడియాలో ఆయన పబ్జీగా ఆయన చేసేది అన్ని పుస్తకాలు పెట్టుకొని నోట్స్ ఆయన రాసుకుంటాడు, స్వయంగా ఆయన రాసుకుంటాడు, అడగాల్సింది కూడా ఆయన రాసుకుంటాడు, ఎవరికి అప్పచెప్పడు. అంటే అంత దీక్షగా ఆయన చదువుతాడు. మొదటి నుంచి ఏంటంటే ఆ పర్సెప్షన్ టువర్డ్స్ సెవరల్ ఇష్యూస్, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఆర్ గ్రాస్పింగ్ పవర్ గ్రాస్పింగ్. అండ్ ఒకటి ఏకసంతగ్రాహి, ఒకసారి చెప్పింది అట్లాగా మెమరీలో నిక్షిప్తమై ఉంటుంది ఆయనకి, అదేం లేదు. అండ్ కనెక్టివిటీ ఆస్పెక్ట్ అప్పటి నుంచి ఉంది, అప్పటి నుంచి చూసాం, మేము ఢిల్లీ నుంచి చూసాం. కానీ ఎవరైతే ఇవాళ చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారు, కనెక్టివిటీ మిస్ అయ్యాం, మా జగనన్నని మేము కలవలేకపోతున్నాము, లేదా ఈ 5 సంవత్సరాల్లో మాకు కావాల్సింది కార్యకర్తలకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక వాదన. అప్పటి నుంచే జగన్ 2.0 అనేది తీసుకొచ్చారు. అంటే కనెక్టివిటీ లేదంటారా? కనెక్టివిటీ ఉందండి. కాకపోతే ఏంటంటే సహజం, ఇప్పుడు ఆ చైర్లో హాట్ సీట్లో కూర్చున్న తర్వాత చుట్టూ 4-5 ఆరాలు వచ్చేస్తాయి. ఆ ఆరాలు జనాల్ని కలవనివ్వు. జనాలకి ఏంటంటే ఆ ఆరాల్లో ఉన్న కొందరితో ఉన్న ఇబ్బందులు కూడా ఇవే. సరే అవన్నీ ఆయన హియస్ నోటీస్ నవ్వు. ఇప్పుడే డైరెక్ట్ కనెక్ట్, కోటి సంతకాల సేకరణ ఎందుకు పెట్టుకున్నాడు ఆయన? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద నేరుగా కనెక్ట్ అవుతున్నాడు ఆయన. కోటి సంతకాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి అందరికీ లండన్ వెళ్ళే ముందు అందరికీ హోంవర్క్ ఇచ్చాడు. వీళ్ళ హోంవర్క్లో లీడర్స్ అందరూ కూడా అది చేయాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఫాలోఅప్ చేసుకుంటాడు. ఆయన దగ్గర ఫాలోఅప్ ఉంది, ఏదైనా రాసుకున్నాడు అంటే. సార్ మీరు ఇంత దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కదా, ఆయన 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి. ఎంత బ్యాడ్ ప్రోపగెండా క్రియేట్ చేశారో మనం అంతా చూసాం. అతను పబ్జీ ఆడుకుంటాడు, లేదా ఎవరితో మాట్లాడు, ఆయన ఆత్మతో మాట్లాడతాడు, అది ఇది అని. అవన్నీ నిజం అంటారా సార్? నిజమైతే ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, అయ్యన్న పాత్రుడు గారు గౌరవ స్పీకర్ గౌరవ అయ్యన్న పాత్రుడు గారు అన్నారు, జియో లేదు, గాడిది గుట్టు లేదు. జియో ఉంది, కాలేజీ ఉందని వెళ్ళి చూపించాడు లేదా? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ దే మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు అయ్యన్న పాత్రుడు గారు, అనిత గారు, సవిత గారు, ఎంటైర్ క్యాబినెట్ ఆఫ్ ఏపీ క్యాబినెట్. ఆయన ఆ టైంలో చేసిన మంచి పనులన్నీ ఇవాళ బయటికి కనిపిస్తున్నాయి. పోర్ట్స్ అండి. అంటే యాక్చువల్లీ ఇక్కడ గమ్మత్తైన విషయం అడుగుతాను సార్, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మిమ్మల్ని ఎప్పుడో అడగాలనుకున్నా. బట్ గమ్మత్తైన విషయం ఏంటంటే, నాది నేను చెప్పుకోలేకపోయాను కానీ పక్కన వాళ్ళు ఎవరో, అరే నువ్వు ఆ రోజు అట్లా చేసావు నీకు తెలుసా అని ఇతన్ని నిద్రలేపారంటారా? అది కరెక్టే. అంటే ఈయనకి మొదటి నుంచి ఆ చెప్పుకోకపోవటం అనేది, ఆ మార్కెటింగ్ వ్యవహారం లేదు, సెల్ఫ్ మార్కెటింగ్ స్కిల్స్ లేదు. మరి అంటే మన భుజాన్ని ఇలా మనమే సర్చ్ చేసుకుని అద్భుతంగా ఉంది సపోర్ట్ అని చెప్పుకునే తత్వం. అంటే నార్త్లో ఒక సేయింగ్ ఉంది కదా సార్, అప్నేకు ఆపి బేసక్తే హో దూసరా కోయి నహీ బేసక్తా అని. నిజమే, అది మనల్ని మనం మార్కెట్ చేసుకోవాలి. ఈయన చేసినవి కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అది విషాదం. నేనైతే మొహమాట లేకుండా వైఎస్ఆర్సీపీని విమర్శిస్తాయి విషయంలో. అది అత్యంత విషాదకరమైన ఘట్టాలన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చవి చూస్తుంది. డిస్పైట్ దేర్ ఎఫర్ట్స్, డిస్పైట్ ది ప్రెజర్స్ దే హ్యావ్ ఎగ్జర్టెడ్ డ్యూరింగ్ ద లాస్ట్ 5 years డ్యూరింగ్ దేర్ రెజీమ్ 1924 మధ్య. సో అదైతే వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి.
వాళ్ళు బాధపడ్డా మనం చేయగలిగింది ఏం లేదు, వాళ్ళు రెక్టిఫై చేసుకోవచ్చు. వీఆర్ టెలింగ్ ద ఫ్యాక్ట్స్. అంతే. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్, ఫర్ గివింగ్ అస్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.